నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి కాదు, రాష్ట్రాన్ని గెలిపించడానికి మొట్టమొదటిసారిగా గడిచిన 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించిన ఒక పాజిటివ్ మాట. అంటే ఇంతవరకు ప్రొయాక్టివ్గా కనిపించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద మాత్రమే మేము రాజ్యం ఏర్పాటు చేస్తామని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు గారు నిన్న జరిపిన టెలికాన్ఫరెన్స్ 56,000 మంది నాయకులతోటి రాష్ట్రం నుంచి గ్రామ స్థాయి వరకు 56,000 మంది నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్స్లో ఒకటే విషయం చెప్పుకొచ్చారు. ఇది 175 స్థానాల్లో కనీసం మనం 160 స్థానాలు గెలిచి తీరాలి. ఇది మనందరం కలిసి పోటీ చేస్తున్నది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నది. ఉమ్మడి అభ్యర్థులు, సో ఏ ఒక్క పార్టీ అభ్యర్థులు కాదు అనే సంకేతాన్ని ఒకవైపు ఆయన ఇచ్చారు, రెండో వైపు పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారు. సో ఒక్క మాట మాత్రం ఏంటంటే, నిన్న కొంచెం క్రిస్టల్ క్లియర్గా చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కాదు, రాష్ట్రాన్ని గెలిపించడానికి. విధ్వంస పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. సరే, దీంతోపాటు వైసీపీ నేతల్లో విభేదాలు ఎలా రోడ్డుకెక్కాయి, డైరెక్ట్గా మంత్రుల్ని, ప్రభుత్వ సలహాదారుని ఇరికించే ప్రయత్నం ఎలా జరుగుతోంది అనేది దాని మీద కూడా డిబేట్ చేయడానికి మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ డిబేట్లో ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే మెరుపుల మహేష్, జనసేన అధికార ప్రతినిధి, ఇంకా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ. అందరికీ నమస్కారం అండి. అలాగే మరి కాసేపట్లో మరో గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం. నమస్తే వాస్తవన్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు మంచి మాట మాట్లాడారు. మీ నాయకుడు ఇన్నాళ్ళు ఏంటంటే, మా ఉమ్మడి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అని. ఇప్పుడు అది కాదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, రాష్ట్రం పునర్నిర్మాణం కోసం అనే ఒక పాజిటివ్ మాట. అసలు అంటే ఇది ఎప్పటి నుంచో రావాలి, చాలా ఆలస్యంగా గుర్తించారో లేదా చాలా ఆలస్యంగా మాట్లాడారో. 56,000 మంది నాయకులతోటి టెలికాన్ఫరెన్స్ అంటే నిజంగా అది ఒక పెద్ద యజ్ఞంలాగానే చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఏమంటారు? మొదట వాస్తవన్ గారు, మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, జనసేన నేత మహేష్ గారికి, మళ్ళీ ఇతర మిత్రులు కూడా ఎవరున్నారో వాళ్ళకి కూడా నా తరఫున తెలుగుదేశం ప్రజలకు నమస్కారాలు. జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ పొత్తు తర్వాత రాష్ట్రంలో కొన్ని అనూహ్య మార్పులలో భాగంగా ప్రజల్లో చైతన్యాన్ని, వస్తున్న స్పందన చూసి పార్టీ యొక్క విధి విధానాలు కూడా మేనిఫెస్టో కాడ నుంచి అన్ని కూడా మేము ప్రతిదాన్ని పరిశీలించి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు నిన్న మాట్లాడిన కాన్ఫరెన్స్ లో బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఆల్రెడీ ఓడిపోయాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గెలిపించాలి. మనం రాష్ట్ర ప్రజల అవసరాలు ముఖ్యం. ఈరోజు ఉద్యోగాలు లేక బాధపడుతున్న ఉద్యోగుల విషయం కానీ, మహిళలకు రక్షణ లేకపోవడం కానీ, ఎస్టీ ఎస్సీ బీసీలకు రక్షణ కల్పించడం కానీ, అలాగే రాష్ట్రంలో పోలవరం పూర్తి చేసుకోవాలి, హోదాకు సంబంధించిన అంశాలు రావాలి, విభజన అంశాలు రావాలి పైన చాలా క్షుణ్ణంగా ఈరోజు ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి దాదాపు 20 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయింది. దాన్ని మనం కాపాడుకుని ముందుకు తీసుకొచ్చుకోవాలి. చాలా అంశాలు విశ్లేషణ పూర్తిగా ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మనకు రైతుల బాధలు, రైతులకు వాటర్ లేకుండా, నీళ్ళు లేకుండా, సాగునీరు త్రాగునీరు లేకపోవడం వల్ల పంటలు క్రాప్ హాలిడే పండించే పరిస్థితి ఏర్పడతారు. దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్రం నష్టపోతా ఉంది. ప్లస్ వీళ్ళు పెట్టిన ఆర్బీకే సెంటర్లు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, కొనిన ధాన్యాన్ని కూడా డబ్బులు ఇవ్వటం లేదు. సరే, అది డేట్గా ఇస్తారా, ముందు ఇస్తారా తర్వాత విషయం. ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే, రాష్ట్రంలో యువకులు పెద్ద ఎత్తున పక్క రాష్ట్రాలకు వెళ్లి జీవించే పరిస్థితి ఏర్పడతాం. వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇవన్నిటికి కూడా కారణాలు ఏంటంటే, అప్పు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేక, ఇండస్ట్రీలు రాలేక, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రక్షణ లేకుండా అనేక అంశాలపైన బాధ కలిగించేది కాకుండా రాష్ట్ర ఆస్తులు తనఖా పెట్టడం ప్రధాన అంశమైంది. ఇది ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు. సో ఇప్పుడు ఇంకేం మిగులు ఉన్నాయి వాళ్ళకి? ఇంక మేము మా ఆస్తులు, మా ఇల్లు తప్ప. కాబట్టి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తంగా మార్చేసి, ఖజానా పూర్తిగా డొల్ల చేసేసి, ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకుండా, కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా, పూర్తి స్థాయిలో ఉద్యోగస్తులు నిర్వహించుకున్న లీవ్ డబ్బులు కావచ్చు, అదేవిధంగా జీపీఎస్ డబ్బులు కావచ్చు, మెడికల్ డబ్బులు కావచ్చు, వాటిని దాదాపు 32,000 కోట్ల రూపాయల వాళ్ళకి బకాయిపడి వాడేసుకున్నారు. ఇది కాకుండా అప్పులు, తనఖాలు చూసి ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఈ భారాన్ని మోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇవన్నీ కూడా రేపు కట్టాల్సింది ప్రజలే. వీటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పనులు కానీ, తిరిగి అప్పులు చెల్లించాల్సింది ప్రజలే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి మన ఎత్తున పెట్టేశారా కానీ, రేపు భరించాల్సింది బాధలు కార్యక్రమం చేసుకోవాల్సింది మేమే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు
పాలనా అర్హులు అనర్హులు ఆయన ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆయన ఓడిపోవడానికి సిద్ధమైన నిర్ణయించుకున్నారు. ప్రజలు కూడా యుద్ధం ప్రకటించుకున్నారు. అయితే రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ముందు పెట్టుకోవాలి. ఇది కాకుండా ప్రతి సీటు మాకు గెలవడం ముఖ్యం. ఇప్పుడు విభజనలో భాగంగా రాష్ట్రం దెబ్బతిని పక్కన పెడితే ఇప్పుడు పంచుకున్న సీట్లు బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం పార్టీ ప్రతి సీట్లో కూడా ఎక్కడా కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా గెలుపు అవకాశాలు వదులుకోకూడదని, అలాగే ప్రతి కార్యకర్త ముఖ్యమని, ప్రతి ఎన్నికల బూత్ స్థాయిలో ఓటర్లని ట్రాన్స్ఫర్ చేయటం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ విషయం పైన కీలక పాత్ర వహించాల్సి ఉంది. దీనిపైన కుల మీడియా ఆడుతున్న గేమ్ను కూడా మనం గుర్తించి వాళ్ళ ట్యాప్ లో పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బూతులు 46,000 చిల్లర బూతుల్లో ఇవన్నీ సరే చౌదరి గారు, ఇవన్నీ సరే రేపు ఎలాగూ ప్రధానమంత్రితో కలిసి వేదిక షేర్ చేసుకుంటున్నారు. ఒక 5 ఏళ్ళు దాటుతోందేమో. మరి వేదిక షేర్ చేసుకోవటం కూడా వేడికే. సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ స్కీములు మీరు అనౌన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ సూపర్ 6 రేపు పొద్దున ఉమ్మడిగా ప్రకటించేదానికి సూపర్ 18 కూడా కావచ్చు. పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎందుకంటే మీ నాయకుడికి ఒక బ్రాండింగ్ ఉంది కదా, సంపద సృష్టికర్త అని. మరి ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారు? అది ఎందుకని చెప్పలేకపోతున్నారు మీరు? ఎస్ ఇక్కడ మీరు మంచి ప్రశ్న వేశారు. సరే, వైసీపీలో ఉన్న గొడవలు, కుమ్మలాట్లు పక్కన పెడదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకోవడం, తినడం వచ్చి సహజంగా జరుగుతుంది. ఇంకా గడిచే కొద్ది రోజులకు ఇంకా చాలా ఇష్యూస్ బయటపడతాయి. విడుదల వచ్చింది కావచ్చు, మనోహర్ నాయుడు కావచ్చు, గుంటూరులో ఆయన కావచ్చు, సొరమే రాజేష్ నాయుడు కావచ్చు, వీళ్ళ విషయాలన్నీ మీరు మళ్ళా చర్చకి తీసుకొస్తారు. కానీ రాష్ట్రంలో ఈ పొద్దున్న పరిస్థితిలో అప్పుల్లో ఉన్నదాన్ని సంపద సృష్టించడం ఎలా, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి చేయటం ఎలా? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల్లో కనీసం ఒక 5% ఖర్చు పెట్టిన పోలవరం పూర్తయింది. ఫస్ట్ రైతులకు నీళ్లు ఇస్తే పంటలు పండుతాయి. రైతులకు నీళ్లు ఇవ్వడానికి చాలా తక్కువ శాతం ఉన్న పోలవరాన్ని వెంటనే పూర్తి చేస్తూ రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు రాబట్టుకోవడం, అలాగే స్వయం ఉపాధి కల్పన ప్రయోగించడం, దీని ద్వారా ఎన్ఆర్జీస్ ఫండ్స్ డైవర్ట్ చేయకుండా గ్రామ స్వరాజ్యంలో ఖర్చు పెట్టడం, వాళ్ళ దానివల్ల ఆదాయ వనరులు పెరగడమే కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అన్ని వనరులని వాడుకొని మేధావులు అలాగే ఆర్థిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసి 2-3 పార్టీల్లో ఉన్న సమన్వయకర్తలు కూర్చొని ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఫస్ట్ ఏదైతే తాగుబోతులను తాకట్టు పెట్టి తీసుకొచ్చిన అప్పులు కానీ, రాష్ట్ర ఆస్తులు సంబంధించిన విషయాలు కానీ, ముఖ్యమైన కీలకమైన విషయాన్ని ఫస్ట్ విడుదల చేసుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలనే ఆలోచన, అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా సంపద సృష్టించవచ్చు. రెండో అంశం మీరు గమనించారో లేదో, బెంగళూరు లేకుండా కర్ణాటక ఊహించలేము, చెన్నై లేకుండా మద్రాసు ఊహించలేము, అదేవిధంగా హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఊహించలేము. అంటే రాజధాని సంపదను సృష్టించే రాజధాని ఈ రోజు అమరావతిని అభివృద్ధి చేసి అక్కడున్న ఇండస్ట్రీస్ కానీ, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి, అలాగే విద్యా సంస్థలు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మిగిలిన నిధులు కూడా, పక్క రాష్ట్రంతో రావాల్సిన ఆస్తులు కూడా సామరస్యంగా కూర్చొని 3 పార్టీలు కూర్చొని డిస్కస్ చేసి ఫస్ట్ ఎకనామికల్ డెవలప్మెంట్ స్టేట్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ కి పునాది వేయడం కోసం కరెక్ట్ గా ఆర్థిక నిపుణులు చర్చించి ఒక రకమైన స్కెలిటన్ ప్రాజెక్ట్స్ తయారు చేసుకున్నాం. ఎలక్షన్ అయిన వెంటనే తక్షణ అమలు తీసుకొస్తాం. అలాగే ఈ ధరలు ఏవైతే పెంచేస్తున్నారో వాటన్నిటి కూడా సరళీకృతం చేయడం కోసం దానికి ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామిక విధానాన్ని, రైతు విధానాన్ని ఇవన్నీ చూసాయిగా. రేపు ప్రధానమంత్రి చిలుకలూరుపేట సభలో ప్రధానమంత్రి చేత మీరు చెప్పిస్తారా? అక్కడ కూడా స్టేజ్ని కూడా మీరే కబ్జా చేసేస్తారా? అలా ఏం లేదు సార్. ఎందుకంటే చిలకలూరుపేట సభ ఒక ప్రతిష్టాత్మకంగా 10 లక్షల మందితో జరపాలని, ఒక 150 ఎకరాలు, దాని కన్వీనర్ గా లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు, మనం కూడా వెళ్ళి వచ్చారు. అలాగే బీజేపీ నాయకులు కూడా నిన్న కలిసి వచ్చినట్టు ఉన్నాయన్నాను. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి గారు జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా చేయబోతారు అని ఆయన సలహా సూచనలు ఇవ్వడంతో పాటు ఆయన కూడా కొన్ని రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పరిగణలోకి తీసుకొని మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. మెరుపుల మహేష్ గారు తగిన ప్రాధాన్యతతో స్టేజీని కూడా గౌరవప్రదంగా నడుపుతామని మీ ద్వారా తెలియదు. రైట్, మెరుపుల మహేష్ గారు. సో మీ నాయకుడు నిన్న భీమవరంలో మాట్లాడారు, జనసేనని మాట్లాడుతూ బంధువు అయినా చూసుకునేది లేదు, యుద్ధంలో దిగిన తర్వాత ఎవరైనా ఒకటే. 18 అక్షౌహిణీల సైన్యంతో మహాభారతంలో ఏ రకంగా అన్నదమ్ముల మధ్య యుద్ధం జరిగిందో అలాంటి యుద్ధమే ఇక్కడ జరగబోతోంది. భీమవరంలో తాను నివాసం ఉండాలనుకుంటే ఇక స్థలం కొనుక్కోవాలంటే కూడా అడ్డం పడే పరిస్థితి ఏర్పడింది. ఒక స్థలం కొనిపించే ఎందుకు సహకరించే పరిస్థితులు కూడా లేవు. మంచి సంపన్నుల ఊరు ఇలా రౌడీల రాజ్యంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే
ఒక పార్టీ అధ్యక్షుడే ఇల్లు కట్టుకోవటానికో ఆఫీస్ కట్టుకోవటానికో స్థలం కొనుక్కోలేని దుస్థితి ఏర్పడిన విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. మంచిదే. బట్ కాంక్రీట్గా మీ వెనకాల జనం నిలబడి, లేదు మీరు ఒంటరిగా, ఆయనే చెప్పుకున్నారు మీ నాయకుడే, మేము ఒంటరిగా నిలబడితే కనీసం 40లో మేము 40 చోట్ల గెలిచేవాళ్ళం, అలాంటి బంగారం లాంటి అవకాశం వదులుకొని 24 నుంచి 21 రేపు పొద్దున్న చివరికి వచ్చేప్పటికి ఎన్నిట్లో ఉంటారు తెలియదు. మరి మీకు ఏమైనా నమ్మకం ఉందా 21 నుంచి ఇంకా కిందకి దిగకుండా అక్కడే ఉంటారని? మహేష్ గారు మ్యూట్లో ఉన్నారండి, మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానానికి, ముఖ్యంగా మీకు, అలాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సార్ 24 21 అనేది ఏంటంటే ఇట్స్ ఆల్ అదంతా నంబర్ గేమో, లేకపోతే సైకలాజికల్ గా డెఫినెట్ గా ప్రతి జన సైనికుడు కూడా ఖచ్చితంగా అన్ని స్థానాలు పోటీ చేయాలనుకుంటాం, అన్ని స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అది కోరుకోవడంలో తప్పేం కాదు. బట్ గ్రౌండ్ రియాలిటీస్ మాకు తెలుసు, మాకంటే కూడా అధినేతగా చాలా బాగా తెలుసు. ఈసారి ఉన్న సిచ్యువేషన్స్ ఏంటంటే ఎక్కడో కూడా చిన్న అడ్వాంటేజ్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. అది 24 or 21 అనే దాని మీద ఎక్కడ నిజంగానే ఆడ కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్, ఆ తర్వాత ఈ రోజు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న టీం కానీ, లేకపోతే వాళ్ళకున్న వాలంటరీ వ్యవస్థ కానీ, లేదంటే సచివాలయ వ్యవస్థ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్షనరింగ్ కానీ, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈసారి ఏంటంటే మనం నంబర్స్ మీదకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మనం చేసుకోగలిగితేనే రేపు పార్టీ కానీ, లేకపోతే స్టేట్ ఎగ్జిస్టెన్స్ కానీ ఉంటుందనే విషయంలో మేమందరూ కూడా చాలా మంది ఎమోషనల్ గా ఖచ్చితంగా దాని మీద ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే అది 1 or 2 hours ఉంటుంది. ఆ తర్వాత రియాలిటీకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పినా కానీ దానే తీసుకునే ఒక సార్ ఇక్కడ చాలా పెద్ద పాజిటివిటీ ఉంటుంది సార్. జనసేన పార్టీ ఎలా ఉంటుందంటే సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ నుంచి ఎవరైతే బయట వెళ్ళారో నాయకులు, వాళ్ళెవరు కూడా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడా కానీ లేకపోవడం, లేకపోతే ఇంకో పార్టీలో పోటీ చేయడం కానీ, ఇంకో పార్టీలో సీట్ తెచ్చుకోవడం కూడా ఎక్కడ ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే, ఇది చాలా మంది కూడా చాలా కోర్ గా కళ్యాణ్ గారికి, ఆయనకే కనెక్ట్ అవుతారు. ఇక్కడ 1-2 రోజులు అక్కడ లోకల్లో ఉన్న నాయకులు ఇబ్బంది పెడతారు కానీ తర్వాత తిరిగి వీళ్ళందరూ కూడా మళ్ళా లైన్ లోకి వచ్చేస్తారు. 24 అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా మంది నాయకులు కూడా బయట వచ్చి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్స్ వాళ్ళకి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన చోట వాళ్ళు పోటీ చేయలేక వాళ్ళు ఇబ్బంది పడి 2-3 రోజులు రోడ్ల మీదకి వచ్చినా కానీ తర్వాత మీరు చూసినట్టయితే ఈయనకున్న మా అధినేతకున్న గొప్ప ఫాలోయింగ్ ఏంట్రా అంటే, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆయన మీదకి వెళ్ళిపోతారు, ఆయన కనెక్ట్ అవుతారు, ఆయనకి పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. డ్యామేజ్ అనేది జనసేన పార్టీ నుంచి బయట వెళ్ళిన వ్యక్తులకి వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది, కానీ పార్టీ పరంగా జరగడం అనేది చాలా తక్కువ ఉంటుంది. వై బికాజ్ ఇక్కడ మేమందరం కూడా ఐడియాలజీతో ఆయనతో కనెక్ట్ అయింటాం కాబట్టి అది 24 or 21 అనేది కాదు సార్. ఇప్పుడు అలా తీసుకుంటే సార్, ఒకవేళ మేము కానీ నంబర్సే పెద్ద ఆట అనుకుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సీ ద బీజేపీ 400 సీట్స్ వాళ్ళు కాంపిటేట్ చేయాలి. వాళ్ళు ఈరోజు 400 సీట్స్ వాళ్ళు టార్గెట్, కంట్రీ లెవెల్లో ద బిగ్గెస్ట్ పార్టీ, ద స్ట్రాంగెస్ట్ లీడర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎక్కడో ఒక చోట్ల వాళ్ళున్న నాయకులు ఏంటి సార్ మన 400 సీట్లు పెట్టుకున్నాం ఎంపీ సీట్స్, ఆఫ్టర్ ఆల్ ఆంధ్రాలో మనం ఒక 10 సీట్స్ కాత్రేతి పోటీ చేస్తున్నాం, దీని గురించి పబ్లిక్ ఏమనుకుంటారు, మన లీడర్షిప్ ఏమనుకుంటుంది అలా థింక్ చేస్తే, సో డెఫినెట్లీ వాళ్ళకి మాకు పెద్ద తేడా ఉండదు. సో దేర్ ఆర్ కోర్ పొలిటీషియన్స్, దేర్ ఆర్ ప్యూర్ పొలిటీషియన్స్, దే నో ఎంతవరకు మనం పోటీ చేయొచ్చు, ఎంత స్ట్రెంత్ తీసుకోవచ్చు. ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నో సిచ్యువేషన్ లో 1 నెల రోజుల వ్యవధిలో మనం ఎన్ని సీట్స్ తీసుకుంటే టఫ్ చేయొచ్చు, ఈ టఫ్ వల్ల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఎంత టఫ్ ఇవ్వచ్చు అని వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి సేమ్ అదేలాగా ఇక్కడ కూడా ఆయనకున్న కెపాసిటీకి, ఆయనకున్న దానికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ద బెస్ట్ ఎన్ని తీసుకోవచ్చో ఆయన తీసుకుంటారు. నిజం చెప్పాలంటే టీడీపీ కూడా ఇక్కడ నేను ఐ వెల్కమ్ ద టీడీపీ కూడా. మీరు ఇక్కడ చిన్న విషయం చెప్తాను, టీడీపీ చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటుంది ఆటలో చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. ఇప్పుడు వాళ్ళేమి పులివెందుల సీటో లేకపోతే ఎక్కడైతే షూర్ షాట్ వైఎస్ఆర్సీపీ గెలిచేసి ఇంత టఫ్ లో కూడా డెఫినెట్లీ 30 to 40 సీట్స్ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ వాళ్ళు చూడండి ఆ సీట్స్ అంతా కూడా ఎక్కువ రిస్క్ టీడీపీ తీసుకుంటుంది. పులివెందుల సీటు జనసేన ముచ్చరేస్తుందండి. మహేష్ గారు మిమ్మల్ని మొత్తం సైకలాజికల్గా మీ పార్టీ నాయకత్వం మిమ్మల్ని ప్రిపేర్ చేసిన తీరు చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ రిస్క్ తీసుకుంటుందని మీరు కూడా టీడీపీకి భజన చేయడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకుంటారా ఇంకోట, మీరు రిస్క్ తీసుకున్నారు, మీ పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, మీరు రిస్క్ తీసుకున్నారు, మీరు గెలిచే సీట్లను మీరు అన్యాయంగా వదిలేసుకున్నారు. మనం గెలవాల్సిందే కదా, కనీసం 40 చోట్ల గెలుస్తాం కదా ఉన్నది. చెప్పండి. సో వాళ్ళకు ఉన్నది, మీ పార్టీ కార్యకర్తలకు ఉంది. మీరు 40 చోట్ల గెలిచే అవకాశాలు ఉంటే వదిలేసుకోవటం రిస్కా, లేకపోతే టీడీపీ
పులివెందులో పోటీ నేను చేయడం risk ఆ? నేను సార్ సార్ మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో కూడా డెఫినెట్లీ ఎంత టఫ్ 10 ఏళ్ల తర్వాత కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో 800 మంది కరెక్ట్గా నికార్స్గా నిలబడే కార్యకర్తలు లేకుండా పార్టీ ఉందంటే మీకేం అనిపించట్లేదా మహేష్ గారు? సార్ ఎందుకు సార్ ఉంది సార్ పార్టీ ఉంది, అక్కడ ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళకున్న కెపాసిటీ ఉంది. బట్ ఈసారి మనం వైఎస్ఆర్సీపీ అంత ఈజీగా గవర్నమెంట్ వదిలేస్తుంది అనుకుంటున్నామా, లేకపోతే ఈ రోజు మేము చెప్పే మాటలంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఇమీడియట్ గా తగిలి జనం దూరం అవుతారు అనుకుంటున్నామా? ఆయన మా నాయకుడు ఆల్రెడీ అడిగారు, ఈసారి మనం యుద్ధం చేస్తున్నది ఎవరితోనో కాదు, జగన్మోహన్ రెడ్డి అనేసి వెరీ మనం సార్ ఎప్పుడు కానీ ఆపోజిట్ వ్యక్తిని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తే డెఫినెట్ గా ఫూల్ అయిపోతాం, డెఫినెట్ గా దొరికిపోతాం. సో మనం చాలా బిగ్గెస్ట్ స్ట్రాంగెస్ట్ అపోనెంట్ తోనే వెళ్తున్నాం కాబట్టి ఇంత కాంబినేషన్ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మోడీ లాంటి వాళ్ళని కానీ బీజేపీ లాంటి వాళ్ళని తీసుకురావడంలో ఈ రోజు స్టేట్ ఇంట్రెస్ట్ మీద చాలా ఉంది. దాని మీద త్యాగం అంటారో లేకపోతే అది ఇంకొక మీనింగ్ గా తీసుకుంటారో, అది చేతకాలం ఉంటుందని తీసుకుంటారో, దానికి అన్నిటికి కూడా ఎండ్ ఆన్సర్ ఎలక్షన్ May 15 తర్వాత డెఫినెట్ దానికి వస్తుంది సార్. ఆ రోజు డెఫినెట్ గా ఎవరెవరైతే వాళ్ళు రోడ్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో ఆ విధంగానే ఉంటుంది అనుకుంటారు తప్ప మేము ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కో లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని సీట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మమ్మల్ని టార్గెట్ చేసేదానికో అక్కడ ఆగిపోకుండా దాన్ని బ్రేక్ చేసి స్టేట్ ఇంట్రెస్ట్ తో ఈసారి కాంబినేషన్ ఈ ముగ్గురు చాలా అవసరము. మోడీ గారి బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఈ రోజు నిన్న కూడా తెలుగుదేశం నాయకులు ఎవరైతే జనసేనలో జాయిన్ అయ్యారో రామాంజనేయులు గారు ఎవరైతే జాయిన్ అయ్యారో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు అది అది మా స్టేట్మెంట్ గా చెప్పట్లేదు, ఆయన టీడీపీ లీడరు జనసేన జాయిన్ అయిన లీడర్ అన్నారు. ఈ రోజు ఈ కాంబినేషన్ లో మోడీ గారిని తిరిగి ఎన్డీఏలోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పడంలో అఫ్ కోర్స్ దీన్ని కూడా ఇంకో రకంగా తీసుకెళ్లే ఇంకో విధంగా కూడా నేను తీసుకోవచ్చు. అంటే ఏంటి అంటే మాకు చేత కాలేదా మీరు తీసుకెళ్లారనేది. నేనైతే ఈ రోజు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ బ్యాలెన్స్ తప్పుతూ లేకపోతే వాళ్ళకున్న ఎమోషనల్ ఆపోజిట్ చేసే టార్గెట్ ని దాటే చాలా కన్ఫైన్డ్ గా థింక్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఎక్కడ చిన్న తేడా కొట్టినా కానీ మా మధ్య డిఫరెన్స్ వస్తుంది. దట్ లీడ్స్ టు అడ్వాంటేజ్ టు వైఎస్ఆర్సీపీ డెఫినెట్ గా. మళ్ళీ మీ దగ్గరకు వస్తాండి. ఒకసారి పూడి తిరుపతిరావు గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు, వారి దగ్గరికి వెళ్ళాం. సార్ తిరుపతిరావు గారు నమస్కారం. అండ్ చిలకలూరుపేట సభ మీద ప్రధానమంత్రి మోదీ ప్రసంగం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకి. మళ్ళీ పాత సంగతులు ఏమన్నా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే ప్రత్యేక హోదా విభేదాల గురించి నేను మాట్లాడట్లా, అవకాశాల గురించి మాట్లాడుతున్నా. ప్రత్యేక హోదా అది ముగిసిన అధ్యాయాన్ని తెరిచే అవకాశం ఏమన్నా ఉందా? అందరికీ నమస్కారం వాసు గారు. వినిపిస్తుంది తిరుపతిరావు గారు, వినిపిస్తుంది. వాసుదేవన్ గారు, అంటే చిలకలూరుపేట సభకి సంబంధించి ఏదైతే 2014 హిట్ పేరు మళ్ళీ పునర్నిర్మాణం జరిగిన సందర్భంగా జరుగుతున్నటువంటి ఒక సభ. ఒక రకంగా చెప్పాలనేసి అంటే 2014 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాం కానీ అక్కడ జనసేన పార్టీ పోటీ చేయాలి. ఆ రోజు మాకు మద్దతు ఇచ్చింది, మా ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇవాళ 3 పార్టీలు కూడా పోటీలో ఉన్నాం. సరే, సీట్ల సంఖ్యకి సంబంధించి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఏ పార్టీ కార్యకర్త కూడా తన పార్టీకి అన్ని సీట్లు ఉండాలని కోరుకుంటాడు. ఒక రకంగా చెప్పాలనేసి అంటే ఇవాళ మాకు 10 సీట్లు అని చెప్పేసి ఫిక్స్ అయినటువంటి ఒక సందర్భంలో ఇది అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు 6 సీట్లు అని చెప్పేసి ఫిక్స్ అయినటువంటి సందర్భంలో నాతో పాటు నా ఏ కార్యకర్త కూడా మిగతా అన్ని సీట్లు నాకే వస్తే బాగుందన్నటువంటి కోరిక ఉంటుంది. అదే కోరిక మా జన సైనికులకు కూడా ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి కూడా సైమల్టేనియస్ గా అదే కోరిక. కానీ కొత్తలోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాల్లో నేను అది రాజీ పడ్డం అని పదం కరెక్ట్ కాదేమో గాని సర్దుకుపోవడం అనే పదం కరెక్ట్ అనుకుంటా. ఖచ్చితంగా జరగాల్సింది అది, ఎందుకంటే మాకు పూర్వానుభవాలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఈ గఠబంధన్ జరిగిన తర్వాత వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఏదైతే అంటే పాజిటివ్ సిగ్నల్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసేటప్పుడు నా బోటి వాళ్ళకి మేము గడిచిన
దాదాపు 4-5 ఎన్నికలు ప్రత్యక్షంగా చూసాం. 99, తర్వాత 2004 2 పర్యాయాలు కలిసి వెళ్ళాము. 99లో గెలిచాం, 2004లో ఓడిపోయాం. మళ్ళీ 2014లో కలిసాం, 18లో విడిగా వెళ్ళాం. ఒక రకంగా కలిసి పోటీ చేసిన 3 పర్యాయాలు, ఓడిపోయింది 1 పర్యాయం, గెలిచింది 2 పర్యాయాలు. నేను ఇటీవల కాలంలో మాట చెప్తున్నా. ముందు 99 ముందు, 98 ముందు పరిస్థితులు వేరు. సో ఒక రకంగా చూసుకునేటప్పుడు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మేము కలిసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా విజయాలు సాధించాం. అధికార పక్షంగా ఉండి కలిసి వెళ్ళినప్పుడు మాత్రం పరాజయాలనే చవి చూసాం. ఒక అనాలిసిస్ అన్నమాట. ఆ నేపథ్యంలో ఇవాళ ఈ పేరు ఇవాళ విజయం సాధిస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన అయితే మాత్రం ప్రజల్లో కూడా వచ్చినటువంటి మాట వాస్తవం. మేము ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో గడిచిన వారం రోజులుగా నేపథ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి పొత్తుల్లో ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఉంటాయి. ప్రతి పార్టీకి పొత్తుల్లో ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత కూడా పొత్తు ధర్మం కింద భావించాలి. అదేదో ఎవరో భారతీయ జనతా పార్టీ మాకు ఉదాహరణకి అసెంబ్లీ సీట్లు సంబంధించి తీసుకున్నట్లయితే నేను ఇందా చెప్పినటువంటి అన్ని సందర్భాల్లో కంటే ఈ మాత్రం తక్కువ సీట్లే మాకు వచ్చాయి. అఫ్ కోర్స్ 2014లో ఒరిజినల్ గా మేము పోటీ చేసిన 15 అన్నారు, 15 నుండి 2 మళ్ళీ అంటే ఒకటే ప్రశ్న తిరుపతిరావు గారు, లాస్ట్ టైం మీకు రెబల్స్ బెడదుంది, ఈసారి అది ఉండే అవకాశం ఉందా? అక్కడ లాస్ట్ టైం ఎంత మీకు 15కి కానీ 13 చోట్ల ఎంతమందిని రెబల్స్ నుంచోబెట్టింది టీడీపీ? అదే 3 చోట్ల 13 3 చోట్ల రెబల్స్ ఏం కాదు, డైరెక్ట్ గా క్యాండిడేట్స్ ఇచ్చారు. రెబల్స్ ఇన్ దట్ సెన్స్ బీఫార్ ఇవ్వకపోతే రెబల్స్ అవుతారు, అదర్వైజ్ బీఫార్మ్ ఇచ్చారు 3. ఓకే, కాబట్టి రెబల్స్ అని చెప్పి ఈసారి కూడా అలాంటి ఫెసిలిటీ ఏమన్నా ఉందా? ఈసారి కూడా అలాంటి సౌకర్యం ఏమన్నా ఉందా మీకు టీడీపీ వైపు నుంచి? అలాంటి అసౌకర్యం అయితే మాత్రం మరి ఉండదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకని అంటే చిన్న ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి టెక్నికల్ డిస్టర్బెన్స్ ఏదో ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఈ లోపల ఒక మాట శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం, జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గరికి. శ్రీకాంత్ గారు నమస్కారం అండి. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ప్రధానమంత్రి మోదీ వచ్చేస్తున్నారు. చిలకలూరుపేటలో 17వ తేదీన జరిగే సభలో ఎన్డీఏ తరఫున వైసీపీ తాట తీయటానికి ఒక అద్భుతమైన వ్యూహంతో రాబోతున్నారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని లాలించి బుజ్జగించి చంకనెత్తుకొని దత్తబుద్ధుడి మాదిరి చూశారని విపక్షాలు గోలబెట్టినాయి. ఇవాళ అవే విపక్షాల తరఫున ఉమ్మడి కూటమి తరఫున ప్రచారం చేయడానికి ప్రధానమంత్రి వస్తున్నారు. సో మీకు చుక్కలే ఇక అని వాళ్ళు అంటున్నారు, ఏమంటారు మీరు? సార్ నమస్కారం వాసుదేవన్ గారు, మీకు సభలో ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మనము వీళ్ళ పొత్తులు తిట్టుకొని దాదాపు కొన్ని ఏళ్ల నుంచి చూస్తున్నాం. బీజేపీ కానీ మరి జనసేన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీరు తిట్టుకుంటూ పొత్తులు కొనసాగిస్తున్నారు. ప్రజలకు అందరికీ తెలిసిండేదే. అది మొదటిసారి చేస్తే పొరపాటు కింద వస్తుంది, రెండవసారి కింద గ్రహపాటు, మూడవసారి అలవాటుగా తయారైపోయింది. అంటే ఒకరి మీద ఒకరి నమ్మకం లేక మనకు ఏమి చేస్తున్నాం, ప్రజలకు మనం ఏమి హామీలు ఇస్తున్నాం అనేది లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద ముందుకెళ్తున్నారు. ఈ సంక్షేమ పథకాలను ప్రజలలో ఆదరణ అభిమానాలు ఉన్నాయి కాబట్టి మనము వీళ్ళను ఏదో ఒకటిగా నిర్ణయించి ముఖ్యమంత్రి గారిని దింపాలని ఆలోచిస్తున్నారు. కానీ వారు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిన్న జరిగినటువంటి తెలంగాణ సభలో కూడా చెప్పారు, ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తామన్నారు. మరి మనకు కావలసినదేమి? ప్రధాన అంశము మనకు ముఖ్యంగా రాష్ట్రంలో మనకు ప్రత్యేక హోదా అంటున్నాం, దాన్ని తేవడం లేదు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా? మన ప్రైవేటీకరణ చెయ్యము, దీన్ని మనం ఏమన్నా ముందుకు తీసుకొస్తున్నాం అనే అంశాలు ఈ ముగ్గురు కలిసినా ఎక్కడా లేదు. ఈ విషయాలన్నీ కూడా ఏదో ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ ఉంది. ఈ సిద్ధం సభలో చాలా హైలైట్ గా, అంటే ఒకదానికి మించిన తరహాలో ఒకటి 3 లక్షలైతే, ఒకటి 6 లక్షలైతే, ఒకటి 12 లక్షలైతే, లాస్ట్ కు మేదరమెట్లో జరిగిన సభ
24-20 లక్షలతో జరిగిపోయింది. ఈ సభలు వీళ్ళు ఎవరు నిర్వహించలేక, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసాం, సభ నిర్వహించాలంటే ఆయన ఒక్కడే చేతగాక మన కందుకూరులోనే చూసాం. కందుకూరులో ఆ 4 మధ్యల కూడలిలో తీసుకొని పెట్టి, ఆ కూడలిలో జనం సమీకరణ ఇంత వచ్చింది అని అంత జూమ్ కెమెరాలు అది ఇది పెట్టేసి, మీరు కూడా అంతే చేశారు కదా, మీరు కూడా డ్రోన్ కెమెరాలతోటే కదా చేసింది. ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తున్నారంటే, ఆ సభలంటే ఇలా ఉండాలి, రాజకీయ సభలు ఇలా జరపాలి, ఏ పార్టీలు జరిపినా సభలకు డబ్బు ఖర్చు కాకుండా పోదు, ప్రతి ఒక్కరికి డబ్బు ఖర్చు అయ్యే సభలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇది ఏదో ఒక ప్రైవేట్ తరహాలో డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు అంటే. ఆయన పెడితే కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందేదే. జనసేన పెట్టినా 500 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా, 3000 మంది వచ్చినా డబ్బులు ఖర్చు పెట్టండి ఏ సభలకు ప్రజలు రారు. ప్రజలు అభిమానాన్ని కొనగొరుతారు, వారు వీరు ఏకమైతే ప్రజలు జరుగుతాయి. కానీ ఊరికే ఏ సభలకు డబ్బు ఖర్చు పెట్టకుండా ఏ సభలు జరగవు వాసుదేవన్ గారు. అదేవిధంగా మన ఈ సభలు జరుగుతున్నాయంటే ఏమనర్థము, జనము విరివిగా వస్తున్నారంటే ప్రజాదరణ ఉంది. ఇది చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయాలా, ఏదో ఒకటి మన జనసేన పార్టీ అధినేతనో లేదంటే బీజేపీనో చేస్తే తప్ప ఆ తరహాలో, అంటే అంతకు మించి చేయలేరు, ఆ తరహాలో చేసే ఒక అవకాశము వారికి ఉంటుంది అని చెప్పి ఈ యొక్క మోడీ సభ గురించి తెలుస్తున్నారు. ఈ మోడీ సభలో వారు చేసేది ఈ 3 అంశాలను లేవనెత్తమనండి. మోడీ గారు కానీ, జనసేన అధినేత కానీ, చంద్రబాబు నాయుడు గారిని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చెయ్యము అనే అంశాన్ని, అదేవిధంగా మన ముస్లింస్ మన రిజర్వేషన్లు తీసేస్తామని కానీ, అదేవిధంగా మన తెలంగాణ చెప్పినటువంటి ఈ యొక్క అంశాలను మనకు ఏదైతే ఉందో మనకు ప్రధానంగా ఈ యొక్క అంశాలను బయటికి తీసుకొని ఆ రోజు చెప్పమనండి. ఆ సభను వీరు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు అనే అంశాలు ప్రజలకందరికీ అర్థమవుతాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీలలో ఇక్కడి నుంచి పంపించిన వారికి కోవర్ట్లకు మాత్రమే సీట్లు ఇస్తున్నారు కానీ వేరే వాళ్ళకు పాప ఇవ్వడంలే. ప్రతిసారి మోసపోతున్నారు బీజేపీ కానీ జనసేన కానీ. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయమాటలను నమ్మేసి ఇక్కడి నుంచి అయితే పంపించిన కోవర్ట్లకు మాత్రమే సీట్లు. ఇంతవరకు నరసాపురం సీటు మన రఘురామకృష్ణరాజు ఉన్నారు, ఆయన ఏ పార్టీలో లేరు, బీజేపీ వారు అక్కడికి నరసాపురం సీట్లు వారికి ఇవ్వాలనుకుంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ముందు నుంచి ఒక ప్లాన్ లో చేసిన దీంట్లో ఇక్కడి నుంచి పంపించిన కోవర్ట్లను సీఎం రమేష్ అయితేనేమి, మరి ఇంకొకరు అయితేనేమి, ఈ రఘురామకృష్ణరాజు అయితేనేమి, మనము చాలా మందిని చూసాం ముందు నుంచి కూడా, అప్పటి నుంచి కూడా చాలా దీని నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. కామినేని శ్రీనివాస్ గారిని పంపించి అప్పట్లో మంత్రి చేశారు. అంటే ఎప్పుడు చూసినా పాపము చంద్రబాబు నాయుడు గారి చేతిలో బీజేపీ, జనసేన అధినేత వీళ్ళు గ్లాస్ పార్టీ మోసపోతూనే ఉన్నారు. ఇటువంటి సభలు ఎన్ని నిర్వహించినా దాంట్లో ఒక ముఖ్య అంశాలను, అంటే ప్రజలకు మనం ఏమి చేస్తామనే అంశాలను బయటికి తీసుకొస్తే స్వాగతిస్తారు అందరూ కూడా. ఇటువంటి అంశాలను స్వాగతించమని చెప్పండి. మరి మన ఈ యొక్క పార్టీలను ముందుకు తీసుకుపోయేగా ప్రజలకు సంక్షేమ పథకాలు ఏదిస్తున్నారో అది చెప్పాలని చెప్పి నేను మీకు 1,80,000 కోట్ల రూపాయలు. ఒక్క నిమిషం అండి. ఎన్నికలలో పొత్తులు ఒక రకమైన ఏంటంటే గెలవాలా అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందే, తప్పదు, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ వారి యొక్క అజెండాను ముందుకు పెట్టమని చెప్పి నేను కోరుతున్నాను. అంటే ప్రధానమంత్రి మాట్లాడేప్పుడు ఆ మాత్రం క్లారిటీ లేకుండా వస్తారు ఆంధ్రప్రదేశ్కి అనుకుంటున్నారా? 1,80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలు సహా మొత్తం ఆయన వివరించబోతున్నారు. మీరేం చేశారనేది మిమ్మల్ని నిలదీయబోతున్నారు. వాటికి మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. అక్కడ మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి రొటీన్ ప్రసంగం కాదు, పవన్ కళ్యాణ్ గారి ఆవేశపూరిత ప్రసంగం కాదు. వచ్చేది మోదీ. ఆయన ప్రతి ఒక్క రూపాయికి లెక్క అడుగుతారు. లెక్కకి జవాబు చెప్పడానికి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? లెక్కలకు అన్ని ప్రతి ఒక్క లెక్కకు ప్రతి లెక్కలు సమాధానం 100% ఉంటాయి. ఏ ఒక్క లెక్క కూడా దుర్వినియోగం కాకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు బాగా నిర్వర్తించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారు చెప్పిన తర్వాత ఆ సభను పెట్టిన తర్వాత మరీ ఒక్కసారి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పారు, ఆ ప్రతి లెక్కకు సమాధానం ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సార్ తిరుపతిరావు గారు, హోప్ నా ఇప్పుడు ఓకే అనుకుంటా టెక్నికల్గా. తిరుపతిరావు గారు, ప్రధానమంత్రి గారు అడిగే ప్రతి లెక్కకి వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయంటారు. 1,80,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల తాలూకు లెక్కలు ప్రధానమంత్రి అడగబోతున్నట్టు రేపు పొద్దున సమాచారం. సరే, ముగిసిన అధ్యాయాల గురించి ప్రధాని ప్రస్తావన చేస్తారా లేదా అనే దాని మీద కూడా సందేహం ఉంది, జనాలకు ఆసక్తి కూడా ఉంది. ఏమన్నా అవకాశం ఉందంటారా?
వాసుదేవన్ గారు, ఈ రాష్ట్రానికి సంబంధించి లెక్కలకు సంబంధించి నేను ఇప్పుడు వైసీపీ సోదరులు చెప్పారు ఏదైతే సంక్షేమ పథకాలు, వాళ్ళు ప్రధాన అంశం సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు. అభివృద్ధి గురించి నిన్న నేను వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓపెనింగ్ అని చెప్పేసి శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ అట్ ఆమ్దాల వలస మాకు మధ్యలో కరెక్ట్ గా అయితే 10 కిలోమీటర్ల దూరం. ఆ రోడ్డు కోసం అని కేంద్ర ప్రభుత్వం 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3 సంవత్సరాలు అయింది. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కింద కూడా ఒక 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాము, దానికి సంబంధించి అని చెప్పేసి చేస్తామని ముఖ్యమంత్రి గారే ప్రకటించారు మా జిల్లా పర్యటన. ఇవాళ రోడ్డు మీద వెళ్ళాలనేసి అంటే నిన్న వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళి వచ్చేటప్పుడు 2 వీలర్ మీద వచ్చేసారు, తొందరగా వచ్చారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక వ్యక్తి చనిపోయాడు పాపం ఆ రోడ్లో జరిగినటువంటి యాక్సిడెంట్. ప్రతి రోజు కపుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆర్ దేర్. ఎందుకు? ఆ రోడ్డు దుస్థితి ప్రధానమైనటువంటి రహదారి జిల్లాలో రైల్వే స్టేషన్ కి అయితేనేమి 2 పట్టణాలను కలిపే జంట పట్టణాలను కలిపే రహదారి అది. దానికే గతి లేదు. మళ్ళీ ఎవరు ఈ శ్రీకాకుళం అసెంబ్లీకి ఏమో ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి, పక్కనే ఉన్నటువంటి ఆమ్దాల వలస అసెంబ్లీకి ఏమో తమ్మినేని సీతారాం గారు సీనియర్ పొలిటీషియన్, రాష్ట్ర శాసనసభాపతి. ఇది దుస్థితి ఓవరాల్ గా. కాబట్టి నేనేమంటాననేసి అంటే వీళ్ళు సంక్షేమానికి 2,60,60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు గత నెలలో మాట ఇది. ఒకవేళ ఈ నెల ఈ మధ్యకాలంలో ఇవన్నీ కలుపుతున్నట్టయితే 3 లక్షల కోట్లు వేసుకుందాం. కానీ రాష్ట్ర బడ్జెట్ అనేది 2,25 కోట్ల రూపాయలు యావరేజ్ ఆన్ అన్ యావరేజ్ 5 years. సో వెరసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏమైంది అనేసి అంటే 12 లక్షల కోట్ల రూపాయల్లో మీరు 3 లక్షల కోట్లు తీసేస్తే 9 లక్షల కోట్ల బడ్జెట్ మిగిలి ఉన్నది. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతాలు అయితేనేమి, జనరల్ మెయింటెనెన్స్ అయితేనేమి, అందులో కూడా ఒక 4.5 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు తీసేస్తే, పోనీ 6 లక్షల కోట్లు తీస్తే మిగతా 3 లక్షల కోట్లు ఏమయ్యాయి అనేది ఇవాళ సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం సార్. ఇది ఎవరో నరేంద్ర మోడీ గారు ఎందుకు ప్రశ్నిస్తారు? ఆయనకేం పని? లేకపోతే తిరుపతిరావుకి ఏం పని? ఇవాళ ప్రశ్నించాల్సిన పనే ఉంది. వాళ్ళే సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీ కదా, వేరేగా ప్రశ్నించాలా? వాళ్ళు ఇప్పుడు చెప్తున్నటువంటి సంక్షేమం తప్పిస్తే మేము అభివృద్ధి చేశాము అని చెప్పగలిగిన పరిస్థితులు వాళ్ళు లేరు. కాబట్టి ఎక్కడో నరేంద్ర మోడీ గారికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కలు డొక్కలు తీయాల్సినంత తీరిక గానీ, అంత అవసరం గానీ, అంత ఓపిక గానీ ఏమీ లేదు. అవసరమే లేదు. మెయిన్ నేను చెప్తున్నా, ఓపిక ఎందుకు ఉండదు? నరేంద్ర మోడీ గారికి ఉన్న ఓపిక ఎవరికి ఉంటుంది? తప్పదు. అయితే నేనేమంటానంటే ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళు సంక్షేమం అన్నారు, సంక్షేమం ఆధారంగా రాష్ట్రంలో ఖచ్చితంగా సంక్షేమం దేనికి చేస్తారు? ఆయా కుటుంబాలు అభివృద్ధి చెంది వాళ్ళు మళ్ళీ స్వయం పోషకులుగా రావడానికి కదా జరిగేది. ఆ విధంగా వచ్చినటువంటి కుటుంబాలు ఎన్నున్నాయని వీరు చెప్పగలరు. ఒకటోది. రెండోది ఏమైతే ఉందో, రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇందాక ప్రశ్నించారు మా సోదరులు శ్రీనివాస్ చౌదరి గారు, సంపద ఏ విధంగా సృష్టిస్తారని చెప్పి. నేను దానికి కూడా ఆన్సర్ చెప్తున్నా, నా దగ్గర ఉన్న ఆన్సర్ చెప్తున్నాను. నేను ఇక్కడ వేరేగా సృష్టించాల్సినటువంటి ఆవశ్యకత లేదు. ఏదైతే ఇప్పటికే వస్తున్నటువంటి ప్రభుత్వ ఆదాయాన్ని సమపాలలో సంక్షేమానికి, అభివృద్ధికి సమపాలలో గనక కేటాయించుకొని అవి సకాలంలో పూర్తి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి ఛాయలు కనిపిస్తాయి. ఆ నేపథ్యంలో మళ్ళీ సంపద సృష్టించబడుతుంది. వేరేగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంపద సృష్టిస్తారు ఇదొక దుష్ప్రచారం కూడా జరుగుతుంది. అంటే సృష్టించడానికి ఆయనకు ఉన్నటువంటి కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రస్తుత 5 సంవత్సరాలు, వర్తమానంలో జరిగినటువంటి 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ జరిగినటువంటి ఇన్బ్యాలెన్స్ అంటారు. నేను అవకతవకలు, అవినీతి గురించి కూడా నేను మాట్లాడు. బిట్వీన్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఇన్బ్యాలెన్స్ ని కంట్రోల్ చేస్తే రాష్ట్రం వేరే చేస్తామని చెప్పడమో చేయడమో జరుగుతుంది, నో డౌట్. దాని గురించి నేను చెప్పొద్దని చెప్పము అని చెప్పము, ఉమ్మడిగాను. రెండోది అవసరం లేదంటాను నేను. ఇన్బ్యాలెన్స్ అయ్యింది.
ఈ ఇన్బ్యాలెన్స్ కనుక బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మొదటి 2 ఆర్థిక సంవత్సరాల్లోనే ఏదైతే 24, 25, 26 2 ఆర్థిక సంవత్సరాల్లోనే ఈ రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మళ్ళీ అభివృద్ధి వైపు పరుగులు ప్రారంభమవుతుంది. మిగిలినటువంటి 3 ఆర్థిక సంవత్సరాల్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇవాళ 11వ స్థానంలో ఉన్నటువంటి మన స్థానం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. ప్రపంచ ఆర్థిక సంస్థలు చెప్తున్నవి ఏంటంటే రాబోయే కొద్ది రోజుల్లోనే 3వ స్థానానికి వెళ్తుంది భారత ఆర్థిక వ్యవస్థ అన్నటువంటి చెప్తున్నటువంటి సందర్భంలో కూడా వాటి తాలూకా ఆర్థిక ఫలాల తాలూకా ప్రభావం కూడా రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా ఇన్బ్యాలెన్స్ 2-3 years లో సరి చేసుకొని ముందుకెళ్ళే అవసరం. తిరుపతి గారు మరొక ప్రశ్న, ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎలాగో కూటమి అధికారంలోకి రావడానికి. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనే దానికి సంబంధించి ఏమన్నా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ప్రధానమంత్రి ఆ దిశగా ఏమన్నా ప్రకటన చేయొచ్చా? ఎందుకంటే ఇప్పటివరకు ఆ ఇంబ్యాలెన్స్ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర కూడా ఉంది కాబట్టి కేవలం అంటే తెలుగుదేశం అధినేత వారు చెప్పినట్టుగానే మంత్రిమండలిలో ఒకవేళ మీకు చోటు దక్కినా వారు తీసుకున్న నిర్ణయాలే మీరు మమ అంటాం. అలాగే నామినేటెడ్ పదవులు ఇప్పుడు మీకు ఇచ్చిన దామాషాలో అయినా కనీసం అది వర్తించే అవకాశం ఉందా? ఆ దిశగా ఏమన్నా బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరిపి ఉంటుందని అనుకోవచ్చా? వాసు గారు మంచి ప్రస్తావన ఇది. నేను ఎప్పుడో గడుతున్నా అంటే మేము విడిపోయి నుండి మాట్లాడుతున్నటువంటి మాట వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్. ఖచ్చితంగా నేను దీనికి ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇది మా శ్రీనివాస్ చౌదరి గారి ద్వారా కూడా వాళ్ళకి కూడా చేరాల్సిన అవసరం ఉంది. మా వాళ్ళు కూడా దీని గురించి ఆలోచన చేయాలి. నాకు తెలిసి ఇప్పటికే ఆ దిశగా ఆలోచన ప్రారంభమైంది. ఎందుకంటే మేము గతంలో ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది వర్టికల్ గా జరగనందువల్లనే ఫెయిల్యూర్స్ చూసాం. కాబట్టి ఈ మారు దాని ఆధారంగానే చర్చల్లో అయితేనేమి ఆలోచనలు అయితేనేమి మార్పు ఉందని చెప్పేసి ఉన్న సంకేతాల ఆధారంగా నేను మరొకసారి దీన్ని విశ్లేషిస్తాను. ఖచ్చితంగా జరగాల. ఇవాళ ఉదాహరణకి మేము 6 పార్లమెంటరీ సీట్లు తీసుకున్నాం. నేను మరొకసారి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ గాని లేకపోతే జనసేన గాని మేము తీసుకున్నటువంటి సీట్లు ఉమ్మడిగానే పరిగణిస్తున్నాం. 31 అసెంబ్లీ సీట్స్, 8 పార్లమెంట్ సీట్లు. 8 ఇన్ దట్ సెన్స్ 1/3 ఆఫ్ ద పార్లమెంట్ సీట్స్ మేము కూటమి మా జనసేన భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నాం. నేను సరే అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ఆ పర్సంటేజ్ కొంత తగ్గుతుంది. నేనేమంటానంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ మీరు ఇందాక ప్రస్తావించినటువంటి రేపు ఎమ్మెల్సీ సంబంధించినవి కానీ లేదా రాజ్యసభకు సంబంధించినవి కానీ లేదా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇట్లాంటివి కానీ లేదా పంచాయతీకి సంబంధించినటువంటివి దానికి సింబల్ ఉండదు కానీ మేము ఒక అవగాహనతో వెళ్ళినట్టయితే అక్కడ కూడా సక్సెస్ అవుతాము. ఈ ఫార్ములా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ తోడు మీరు ప్రస్తావించినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏదో ఒక షేరు, నేను అనేది మాకు సింహభాగం ఉండాలని చెప్పేసి కానీ లేకపోతే వాళ్ళకి సింహభాగం ఉండాలనేది కానీ అది సెకండరీ. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో డిసైడ్ చేయొచ్చు. ఏదో ఒక షేర్ అనుకొని భాగస్వామ్యం ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకనేసి అంటే ఇవాళ మా వాళ్ళకు 6 ఎంపీలను మా సోదరులకు 2 ఎంపీలు అయిపోయి లేకపోతే మేము ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయిపోయి మా జన సైనికులు ఒక 21 మంది ఎమ్మెల్యేలు అయిపోయినంత మాత్రాన పార్టీల మధ్య సహకారం లభిస్తుందంటే జరగదు. పార్టీల మధ్య సహకారం లేకపోతే ప్రభుత్వం సరిగా నడవదు. ఇది ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. నేనేదో జ్యోతిష్యం చెప్పట్లా. గతంలో ఫెయిల్యూర్స్ ని సరైనటువంటి రీతిలో విమర్శించినటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. నాకంటే బాగా విశ్లేషించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నా ఈ అధికార భాగస్వామ్యాన్ని వర్టికల్ గా జరగాల్సిన ఆవశ్యకత గురించి నేను దాదాపు ఈ సందర్భం వచ్చినప్పుడల్లా గడిచిన 5 సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాను. నాతో పాటు మా సోదరులందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇవాళ తెలుగుదేశంలో కూడా ఆ భావన వచ్చింది. దాని దిశగా ఈ చర్చల్లో కూడా ఏదైతే అలయన్స్ డిస్కషన్స్ లో కూడా నడుస్తున్నట్టుగా నా వద్ద సమాచారం వాసుదేవన్ గారు. రాబోయే ఏదైతే ఈ కలయిక ఉందో రేపు ఎన్నికల్లోనే కాకుండా ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రం తాలూకా అభివృద్ధికి దోహదపడే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు సమసిపోయే విధంగా 3 పార్టీల తాలూకా భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి రైట్ అండి. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? శ్రీనివాస్ చౌదరి గారు,
144 సీట్లో పోటీ చేస్తున్న మేము 140 గెలిచి తీరుతామని నమ్ముతున్న మీరు రేపొద్దున వీళ్ళకి ఈ వర్టికల్ డివిజన్ అంటారా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అనే దగ్గర మీ హృదయ విషయాలను చాటుకుంటారా? వజాన్ గారు ఖచ్చితంగా 160 సీట్లు పైచులకే మేము గెలవాలని బాబు గారు ఇచ్చిన నిన్న కాన్ఫరెన్స్ ఇచ్చిన పిలుపు. 160 సీట్లు పైనే గెలవడం కోసం మేము అన్ని రకాల ఎన్నికల వ్యూహంలో భాగంగా అస్త్రాలన్నీ సిద్ధం చేసుకున్నాం. సో ఇప్పుడు గెలిచిన తర్వాత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వారికి చాలా మంచి ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానాలతో పాటు అనేక నామినేటెడ్ పోస్టులు కానీ అలాగే రాజ్యసభ కానీ కేటాయించే అవకాశం ఉందనేది ఇంటర్నల్ గా మాకున్న అండర్స్టాండింగ్స్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం చేసిన అనేక విలువైన కార్యక్రమాలన్నీ కూడా పరిగణలో తీసుకొని రాష్ట్రంలో వాళ్ళకి ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించకుండా ఇద్దరికి, బీజేపీ జనసేన మిత్రులు ఇద్దరికి కూడా అన్ని రకాల వర్టికల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పైన చాలా డిస్కస్ జరుగుతా ఉంది. అలాగే ప్రధానమంత్రి గారు సభకు కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈరోజు చూడండి, రాష్ట్రంలో మద్యం ఫ్రీగా దొరకాలంటే రాష్ట్రంలో సోర్సెస్ ఉంది సార్, అది మీరు గమనించారా నాకు గుర్తులేదు. ఈ రాష్ట్రంలో మద్యం ఫ్రీగా దొరుకుతుంది. ఎలా దొరుకుతుందంటే సిద్ధం సభకి వెళ్తే దొరుకుతుంది. మద్యం ఫ్రీ ఇన్ ఆంధ్ర ఎక్కడ దొరుకుతుందంటే సిద్ధం సభకి వెళ్తే దొరుకుతుంది. నేను పవర్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాను సార్, మీరు మద్యం గురించి మాట్లాడుతున్నారు. అంటే మీరు చాలా కన్వీనియంట్ గా సమాధానాన్ని దాటవేయడానికి తెలుగుదేశం సభలో కూడా మద్యం కాదు, దీంట్లో కూడా మన ఏది అజెండా సభలో కూడా మద్యం చూపించే ప్యాకెట్లు పెట్టారు కదా, అవన్నీ క్రియేషన్స్. అదే అందుకని మనం లెట్ us not deviate అండి, let us not deviate from the subject. బస్సులో కూడా వచ్చాయండి మీ ప్యాకెట్లు. మద్యము శ్రీకాంత్ గారు మా తిరుమల బస్సులో వచ్చారండి మీ బంకెలు, బాటలు, పాంప్లెట్లు తిరుమల కొండ మీదకి వచ్చాయి. కనీసం శుద్ధం చేయకుండా పంపించారు కొండ మీదకి. అంటే ఎంత దారుణంగా సిద్ధం సభలను వాడుకుంటారని స్పష్టంగా తెలుస్తాను ప్రభుత్వ ఖజానాన్ని. సో మీరు అవకాశం శ్రీకాంత్ గారు ఆగాలి, మీరు మాట్లాడాలి. ఈ రోజు మీరు వీడ్కోలు సభ, జగన్మోహన్ రెడ్డి గారు వీడ్కోలు సభ జరుపుతున్నారు. ఆయన పదవికి దిగిపోతారని ఆలోచనతో ముందుకెళ్లాడు. సో ఆయన నైతికంగా గెలిపిన జగన్మోహన్ రెడ్డి గారు వీడ్కోలు సభ చెప్తున్నారు. మీరు డిబేట్ కావద్దండి, డిబేట్ కాదు. శ్రీకాంత్ గారు నేను మీ దగ్గరకు వస్తాను, డిబేట్ కావద్దు. బాహుబలి సినిమానా, గ్రీన్ మ్యాట్ వేసుకుని మీటింగ్ జరిపాలి, బాహుబలి సినిమానా చెప్పండి మీరే. గ్రాఫిక్స్ కాకుండా ఏందండి? రైట్ శ్రీనివాస్ చౌదరి గారు సబ్జెక్ట్ లోకి రండి. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అండి, ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు పవర్స్ నిజాయితీగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? శ్రీకాంత్ గారు నేను మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ వెయిట్ అండి. శ్రీకాంత్ గారు నేను మీ దగ్గరకు వస్తాను, ప్లీజ్ కైండ్లీ వెయిట్. చౌదరి గారు లిక్కర్ గురించి వదిలేయండి, లిక్కర్ గురించి వదిలేయండి చౌదరి గారు. నేను చెప్పేది రేపు మీరు పవర్ లోకి వస్తున్నారు, ముగ్గురు కలిసి పవర్లోకి వస్తున్నారు. నామినేటెడ్ పోస్టులు కానీ ఇతరత్రా కానీ ఇంకా చట్టపరంగా జరిగే నియామకాలు కానీ వీటిల్లో మీరు ఆ సమ ప్రాధాన్యం పాటిస్తారా, లేకపోతే 144:21:10 అనే లెక్కలో మాడతారా? వాసుదేవన్ గారు, గతంలో కూడా మేము అధికారంలోకి వచ్చాం, పొత్తు కొత్తది కాదు. అప్పుడు వాళ్ళకి ఇతోధికంగా ఏ విధమైన మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఇచ్చారో మీరు చూశారు. జనసేన మిత్రులు కూడా ఆ రోజు అడిగారు, కానీ వాళ్ళు ఒకటే కోరుకున్నారు, అది ఇచ్చేసారు, కామ్ అయిపోయారు. ఇప్పుడు అలా కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళు పోటీ చేస్తున్నారు, వీళ్ళు పోటీ చేస్తున్నారు. 3 పార్టీలకి తప్పకుండా తగిన పరదంత విధంగా వేరే పర్సంటేజ్ కాదు కానీ రాష్ట్ర ప్రజల కోసం 100% అన్ని పార్టీలకు సమ న్యాయం జరుగుతుంది. కానీ దీంట్లో బీజేపీ పెద్దలు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీలు కూర్చొని ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే వాళ్ళకి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ ఎవరో ఒక నిర్ణయం తీసుకొని ఇది వాడుకోండి, ఇది పెట్టుకోండి అనే ఆలోచన తెలుగుదేశానికి లేదు. మేము వెళ్ళేది ఉమ్మడిగా, రేపు పవర్ షేరింగ్ కూడా ఉమ్మడే ఉంటది, అనుమానం అక్కర్లేదు. దాంట్లో కానీ రకాల డౌట్లు ఉంటే ప్రజలకి తీర్చడం కోసం మీ ద్వారా చెప్తున్నాం. ఉమ్మడిగా వెళ్తున్న రాజకీయ పార్టీల్లో రేపు ఏది సమస్య వచ్చినా ఉమ్మడిగానే పరిష్కరించుకుంటాము. లాభం వచ్చినా నష్టం వచ్చినా 3 పార్టీలు సమప్రాణంగా పంచుకుంటాము, అందులో అనుమానం అక్కర్లేదు. గెలుపు తథ్యం కాబట్టి బీజేపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న కష్టాలు కావచ్చు, తగిన విధంగా తెలుగుదేశం పార్టీ గుర్తించి గతంలో కూడా తిరుపతిరావు గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి వాయిదా పడిన సంగతి కూడా ఆయన కూడా చాలా సందర్భంలో ప్రస్తావించాడు. అలాంటివి కాకుండా ఈసారి
కంపల్సరీ ఏ నాయకులైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుందో వాళ్ళందరికీ కూడా ఏ విధమైన పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనో ఖచ్చితంగా చేస్తామనేది 100% మాకు నమ్మకం ఉంది. ఆ విధమైన డిస్కస్ కూడా జరుగుతా ఉంది. దానికి సంబంధించిన కొన్ని ముందు డిస్కషన్ కూడా ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి. కాబట్టి ఇవన్నీ కొలిక్కి వస్తాయి. కాబట్టి ఈ ఏప్రిల్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పనిచేశారో పార్టీల కోసం వాళ్ళు ఎవరైతే సూచిస్తారో ఆ నాయకులకి తగిన గౌరవం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మహేష్ గారి దగ్గరికి వెళ్తాం. మహేష్ గారు ఇక్కడ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక విషయం చెప్తుంది. దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళకి తర్వాత రాజకీయంగా భవిష్యత్తు ఉండకపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, మనం అందరం చూసుకుంటూ వచ్చాం. ఎవరు ఆ పోర్ట్ఫోలియో నిర్వహిస్తారో వాళ్ళకి తర్వాత పొలిటికల్గా ఎటువంటి ఫ్యూచర్ లేకపోవటం. అదేదో ఆ పోర్ట్ఫోలియో మీకోసం సిద్ధంగా ఉంచారు తెలుగుదేశం వాళ్ళని ప్రచారం చేస్తున్నారు. నేనైతే నమ్మట్లేదు. కానీ నాకు తెలిసి ఒక మినహాయింపు ఉంది దాంట్లో. ఒక్క పివి నరసింహారావు గారు మాత్రమే దేవాదాయ శాఖ మంత్రిగా చేసి ప్రధానమంత్రి దాకా వెళ్ళారు. మిగిలిన ఎవరు మిగిలిన వాళ్ళు అక్కడే ఆగిపోయారు, మేక్ కొట్టినట్టు ఆగిపోయారు. ఇప్పుడు అట్లాంటి పోర్ట్ఫోలియో ఏమన్నా వస్తుందో కొంచెం అప్రమత్తంగా ఉండండి అని చెప్పడానికి నేను ఈ సూచన చేశాను. తర్వాత మీకు న్యాయబద్ధమైన వాటా ఉంటుందని మీరు అనుకుంటున్నారా మహేష్ గారు? సార్ ఖచ్చితంగా ఈసారి నేనైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్ గా థింక్ చేసినట్టు 2014లో ఆలోచించినట్టు ఇలా ఉండదు సార్. ఈసారి స్టేట్ లో ఉన్న సిచ్యువేషన్స్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ గత 5 సంవత్సరాలుగా ఈ పార్టీ పెడుతున్న ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఆ పార్టీలు ఇబ్బంది పడ్డాయి, ప్రజలు ఇబ్బంది పడిన తరుణంలో అందరూ కూడా ఇంకొక లెవెల్లో థింక్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి నేను అనుకోవడం డెఫినెట్ గా గ్రౌండ్ రియాలిటీస్ లో కూడా వాళ్ళు తెలుగు జనసేన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా జనసేన వాళ్ళని అందరూ కూడా కలుపుకెళ్తున్నారు. ఇది జస్ట్ ఎలక్షన్ వరకే ఆగిపోతే మాత్రం ఆ తర్వాత ఆ నింద మళ్ళా టీడీపీ వాళ్ళు మొయ్యాల్సిందే. కాబట్టి వాళ్ళు ఆ తర్వాత కూడా ఇప్పుడైతే ఎక్కడెక్కడైతే స్టేజ్ షేర్ లో కానీ లేకపోతే స్టేజ్ షేర్ పర్టికులర్ గా నేను నగిరి నుంచి ఉన్నాను, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో సమన్వయకర్తగా ఉన్నాను. ఇక్కడ మాకు లోకల్ క్యాండిడేట్ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం 14లో ఓడిపోయింది, తెలుగుదేశం 19లో ఓడిపోయింది. ఈ రోజు 2 సార్లు ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ 2 సార్లు గెలిచిన వైఎస్ఆర్సీపీ రోజా గారు ఉన్నారు. ఇక్కడ నగిరి నియోజకవర్గంలో మేము పర్టికులర్ గా మళ్ళా ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావాలి అంటే మాత్రం మా యొక్క ఓటు బ్యాంక్ అనేది డెఫినెట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అయినప్పుడే అది ఖచ్చితంగా జరుగుతుంది. దట్ మీన్స్ 2 సార్లు ఓడిపోయిన టీడీపీ మళ్ళా గెలవాలంటే మా అవసరం ఉంటుంది. 2 సార్లు గెలిచిన రోజా మళ్ళా ఓడాలి, ఈసారి ఓడాలి అంటే మా అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మాకు యాజ్ ఆఫ్ నౌ మాకు స్టేజ్ షేర్ అయితే మాత్రం ఈ రోజు చాలా పర్ఫెక్ట్ గా ఇస్తున్నారు. లోకేష్ గారి సభల్లో కానీ చంద్రబాబు నాయుడు సభల్లో కానీ మాకు అన్ని చోట్ల కూడా మాకు పిలిచి ఆ గౌరవం ఇస్తున్నారు. ప్రతి చోట మనం ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇది 2029 ఎలక్షన్ల వరకు ఫర్దర్ గా ఈ అలయన్స్ ఉన్నంత వరకు ఇది జస్ట్ నాట్ అబౌట్ ఎ స్టేజ్ షేర్, ఇట్స్ ఆల్ అబౌట్ పవర్ షేర్ లో కూడా అంతే గౌరవం. రేపు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఇక్కడ లోకల్లో కూడా పోలీస్ దగ్గర కానీ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర కానీ జనసేన వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ ఆ గౌరవం ఇచ్చినప్పుడే ఆ వాల్యూ జరిగినప్పుడే అది కంటిన్యూ అవుతుంది. అది అప్పుడే ప్రజలు కూడా వీళ్ళు వాడుకోలేదు లేదంటే వదిలేశారనే మాట కూడా అది ఫస్ట్. ఇప్పుడు చూడండి సార్, పాపం మీరు అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేయాల్సింది ఎవరు అంటే మన 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 శ్రీనివాస చౌదరిని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ పవర్ షేరింగ్ వర్టికల్ అన్నా కానీ ఆయన ఆన్సర్ చేయాలా, మా పవర్ షేర్ అన్నా కానీ ఆయన ఆన్సర్ చేయాలా. సో ప్రతి దానికి పాపం నేను పాపం అనే పదం కాదు, దే ఆర్ ఇన్ ఏ పొజిషన్, వాళ్ళకి చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. కాబట్టి వాళ్ళకి తెలుసు లేదు ఎవరు ఎక్కడ అడగకపోయినా కానీ డిబేట్ లో తిరుపతి పూడి అన్నాడు, ఆయన అడుగుతున్నాడు, మహేష్ లాంటోడు లోపల ఉన్న పాయింట్ ని చెప్తున్నాడు. సో లేదు ఎక్కడ ఇన్బ్యాలెన్స్ అయినా కానీ ఇబ్బంది అవుతుందనే విషయాలు డెఫినెట్లీ వాళ్ళు ఒక నెల రోజులో ఒక 45 రోజులు తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్నలకు సమానం చెప్పక్కర్లేదు కదా తెలుగుదేశం. జనరల్ గా వాళ్ళు అలాగే ఉంటారు కదా. ఇప్పుడు దీనికి కూడా శ్రీనివాస్ చౌదరిని ఆన్సర్ చేయాలి సార్, దీనికి కూడా ఆయన ఆన్సర్ చేయాలా? జనరల్గా పట్టించుకోరు. అక్కడ పవర్ లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇలాంటివి పట్టించుకోరు. దీనికి మీరు ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీరు చేయండి, ఆన్సర్ చేయండి దీనికి. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు మహేష్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తారు. చెప్పాను, మహేష్ గారు చెప్పిన పాయింట్ కూడా చెప్తాను. ఎందుకంటే నిన్న కాన్ఫరెన్స్ లో కూడా చాలా క్లియర్ చెప్పారు. ఎవరైతే ఏ పార్టీ అని బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం ఎవరైతే కష్టపడి ప్రజల కోసం పనిచేసి గెలిపిస్తున్నారో వాళ్ళందరూ ఆ పార్టీ నాయకులు గుర్తిస్తారు. ఆ లిస్టు తీసుకొని ఖచ్చితంగా రేపు నామినేటెడ్ పదవి కావచ్చు, పార్టీలో ఉన్నత స్థాయి అవకాశాలు కానీ ఇస్తామని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పారు. దీనిపైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, పురంధరేశ్వరి గారు కావచ్చు, చాలా క్లియర్ సబ్జెక్ట్ వాళ్ళ కూడా చేతిలో ఉంది. ఆల్రెడీ పెద్దలు మాట్లాడుకున్నారు. దీన్ని ఆల్రెడీ మొదలు దానిపైన ప్రతి ఎన్నికల ముందు చంద్రబాబు గారిలో ఇలాంటి పరివర్తన వస్తూనే ఉంటుంది, కాదంటలా. ఎన్నికలు అయిపోయిన తర్వాత సంగతి నేను మాట్లాడుతున్నాను. అది
ఏం లేదు సార్, అలా ఏముండదు సార్, అలా ఏముండదు. మా నాయకుడు అపరిచితుడు కాదు. 100% పెద్దల ముందు మాట్లాడే మాటలు దీజిగా వ్యవహారాలు జరగవు. గతంలో వేరు, ఇప్పుడు వేరు. రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా ఈ రోజు పార్టీ చాలా కష్టాల్లో మిత్రులు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని మన పార్టీ గెలిపించడం కోసం కలిసి వస్తున్న సందర్భంగా వాళ్ళ విలువల్ని, వాళ్ళ గౌరవప్రదాన్ని, స్థానాన్ని ఎట్టి పరిస్థితి తగ్గించరు. గతంలో కూడా తిరుపతిరావు గారు కూడా ఇబ్బంది పడ్డారు, చాలా సందర్భాలు డిబేట్ లో కూడా మాట్లాడారు. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలోకి తీసుకుంటారు. కాబట్టి నేను ఆ నమ్మకం మాకు చెప్పారు కాబట్టి ధైర్యంగా మీకు చెప్పగలుగుతున్నాం. అంతేగాని మాకు ఇప్పుడు మాట ఏంటంటే చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఒక విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. మీరు చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంటారు. బట్ మీ అంత ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా మీ నాయకత్వం ఉండదనేది చాలా చరిత్ర చెప్తా వచ్చింది. ఒకళ్ళు చెప్పక్కర్లేదు, మనం చరిత్రలో చదివాం, చూసాం. అందువల్ల నాన్నా పులి కథలాగా ఒకవేళ నిజంగా మీరు మారినా, మీ నాయకత్వం మారినా నమ్మే పరిస్థితి లేదంటున్నా నేను. అది లేదు సార్, నిన్న టెలికాన్ఫరెన్స్ లో ఏం చెప్పారంటే మీరు ఎక్స్పెక్టేషన్ చేయొద్దండి, ఎక్కువ గవర్నమెంట్ పదవులు వస్తాయని చెప్పి మాకు చెప్పారు. అంటే పార్టీ నాయకులకి. ఎందుకంటే ఆల్రెడీ జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో ఉన్నారు, వాళ్ళకి షేరింగ్ ఎక్కువ ఉంటది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేశారు. దాని ఆధారిత మీకు చెప్తాను. ఎందుకంటే మేము ఒక అడుగు తగ్గి వాళ్ళకి ఒక అడుగు ఇవ్వాలనే ఆలోచనతోనే పైన పెట్టాలని. ఈ 5 ఏళ్ళు త్యాగరాజులు మీరే సార్, ఈ 5 ఏళ్ళు త్యాగరాజులు మీరే. సో ఫైనల్ గా శ్రీకాంత్ గారి దగ్గర పార్టీ కోసం, రాష్ట్రం కోసం కష్టపడి వచ్చిన మిత్రపక్షాలను గౌరవించాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి త్యాగాలు చేయక తప్పదు. రైట్. ఫైనల్ గా జ్వాలాపురం శ్రీకాంత్ గారి దగ్గర. శ్రీకాంత్ గారు, మీరు ఇంకా సర్దుకోవాల్సిన సమయం వచ్చేసింది మొత్తం. అంటే మీరు అంటే వీళ్ళు ఎంత కలిసిగట్టుగా, ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చాలా కలిసిగట్టుగానే ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే ఆ విశ్వాసం కనిపిస్తోంది. మీ ప్రభుత్వం దిగిపోయే సమయం ఆసనమైంది కాబట్టి మీ నెక్స్ట్ ప్రణాళిక ఏంటి? రేపొద్దున ప్రధానమంత్రి మోదీ చిలకలూరుపేటలో అడుగు పెట్టడం దగ్గర నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మీ ప్రభుత్వం కౌంట్ డౌన్. ప్లీజ్ ఒక్క నిమిషం, ఒకే 1 మినిట్ మళ్ళీ ఆయన వాడమనండి. ఇంతవరకు మాకు ఆర్టీసీ బస్సులు ఎప్పుడు ఇవ్వలేదు సార్. అడిగిన ఫస్ట్ టైం ప్రధానమంత్రి గారు చిలకలూరుపేటకి వస్తారంటే మీకు ఎన్ని బస్సులు కావాలి మేము ఇస్తామని చెప్పిన సంఘటన మేము చూసాం. ఇది మొదటి విజయంగా మీరు భావించాలి. సరే సరే వాసుదేవన్ గారు, ఇప్పుడు ఏం లేదు, నేను చెప్పడం ఏమంటే మీరు అడిగారు. ఇప్పుడు ఒక నిమిషం శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనీయకుండా గోద్రా అల్లర్లు జరిగినప్పుడు చెప్పారు. ఎలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ బస్సులు పోలీసులు అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. అది బస్సులు కానీ పోలీసులు కానీ ఏ చిన్న మీటింగ్ జరిగినా కూడా పోలీసులు అప్రమత్తంగా ఉండి ప్రజలను సుఖశాంతులతో చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ. మీకు బస్సులు అంటారా, ఆర్టీసీకి లాభం వస్తుందంటే ఎందుకు ఇవ్వరు చెప్పండి? పెళ్లికి కానీ ఇంకొక కానీ ఏ కార్యక్రమాలు జరిగినా ప్రతి ఒక్క కార్యక్రమాలకు ప్రభుత్వం బస్సులు వస్తుంది, తీసుకుపోండి. ఎవరన్నా వద్దంటున్నారా? మొత్తానికి సార్ ఒకటి ఏం దీని గురించి నేను ఏం చెప్తానంటే, మొత్తానికి బాబు గారు ట్రాప్ లో పడి బీజేపీ గాని మరి జనసేన గాని 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి మన రాష్ట్రంలో. ఎప్పుడు కూడా బీజేపీకి జనసేనకి వాళ్ళకు నాయకులు లేరు, నిలబడడానికి ఇది లేదు. అంటే నిలబడేంత స్థాయి నాయకులు లేరు, నిలబడినా గెంటలేరు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీని తీసుకొని వచ్చారు. మనం చూస్తున్నాం మోడీ గారిని 96 నుంచి చూస్తున్నాం. 96 మన ఎన్డీఏతో ఉన్నప్పుడు కలిశారు. అది అయ్యాక 4 సీట్లు 98లో వచ్చాక మరి బీజేపీ వెంటబడ్డాడు చంద్రబాబు నాయుడు. ఇట్లా 2014 వచ్చేసరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన పని ఏమంటే, 2014 ఎన్నికలలో రుణమాఫీ అన్నది చెప్పు అంటే ఆయన నేను ఏది చెప్పితే అదే చేస్తాను, అది చెయ్యలేము కాబట్టి చెప్పలేము అన్నాడు. కాబట్టి అప్పుడు ఓడిపోయాం 2014 ఎన్నికల్లో. ఇదే మన దీంట్లో 19లో. ఇప్పుడు 19లో 19కి వచ్చేటప్పటి అభివృద్ధి చెందింది, బాగా పునాదేశాడు. ఇప్పుడు 2000 సంక్షేమ పథకాలే ముందుగా తీసుకెళ్తాం అని చెప్పి మరి మీకు తెలియజేస్తున్నా. రైట్, థ్యాంక్ యూ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, మెరుపుల మహేష్ గారు, తిరుపతిరావు గారు, అందరికీ ధన్యవాదాలు. సో ప్రధానమంత్రి కోసం సిద్ధమవుతున్న సభాస్థలి చిలకలూరుపేటలో వైసీపీ ఫేట్ని మార్చబోతోందని చెప్పేసి తెలుగుదేశం చాలా బలంగా విశ్వసిస్తోంది. భూమి పూజ కూడా చేసుకుంటున్నారంటే ఎంత